ఎమోషనల్గా దెబ్బతిన్నవాడు తన గుప్పెట్లోనే అన్నీ ఉండాలనుకోవడం, హార్ట్ బ్రేక్స్కి తావలేని విధంగా బ్రతకాలనుకోవడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. మేబీ కొన్ని విషయాల వల్ల వెక్స్ అయిపోయి మనసు విరిగిపోయిన వాళ్ళు అలానే తయారవుతారేమో. బట్ వాళ్ళ తెలివితేటల్ని తిక్కల్ని వేరే వాళ్ళ మీద ప్రదర్శించడం ఎంతవరకు కరెక్ట్ అన్నదే ఇక్కడ అసలు పాయింట్. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ పాయింట్ని ఈ మూవీలో కరెక్ట్గా అడ్రస్ చేయలేదనిపించింది. ఇప్పుడు నువ్వు ఈ సినిమా నచ్చలేదని చెప్తున్నావా, నచ్చిందని చెప్తున్నావా, అసలు మ్యాటర్ ఏంటో క్లియర్గా చెప్పరా అంటే, నాకైతే ఈ మూవీ చూస్తున్నంతసేపు ఓ మోస్తరుగా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది, ఎంగేజింగ్గా కూడా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని ప్రాబ్లమేటిక్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి ఈ మూవీలో. అండ్ థ్యాంక్స్ టు బామ క్యారెక్టర్ కొంచెం చికాక్గా కూడా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ముగ్గురు తిక్కలోళ్ళ కదా అనుకొని చూస్తే ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ వాళ్ళు చేసే తిక్క పనులే కరెక్ట్ అని భావిస్తే మాత్రం కొంచెం ఇబ్బంది. ఒకరు మన ఎమోషన్స్తో ఆడుకున్నంత మాత్రాన ఇంకొకరు ఎమోషన్స్తో ఆడుకునే రేట్స్ మనకు వచ్చేదన్న విషయం ఈ మూవీలో హీరోకి అర్థం కాక మైండ్లో ఈస్ట్రోజన్ వర్సెస్ టెస్టోస్టెరాన్ మ్యాచ్లు ఆడుకుంటూ టెస్టోస్టెరాన్ని గెలిపించడం కోసం స్ట్రాటజీలు వేస్తుంటాడు. కానీ అవతల ఉన్న వాళ్ళు కూడా వీరంత తిక్కలోలు కాకపోయినా ఎంతో కొంత తిక్క ఉన్న వాళ్ళే కాబట్టి దాని ఫలితంగా మన హీరోకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఇటువంటి సిచ్యువేషన్లో మన హీరో టెస్టోస్టెరాన్ని ఎలా గెలిపించుకోగలిగాడన్నదే ఈ మూవీ యొక్క మెయిన్ థీమ్. మూవీలో ఫోకస్ అంతా కూడా హీరో యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మీదనే పెట్టారు తప్ప అదే రేంజ్లో హీరోయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా చూపించే ప్రయత్నం కానీ, హీరో క్యారెక్టర్కి ధీటుగా ఉండేలా హీరోయిన్ క్యారెక్టర్ని కూడా డిజైన్ చేసే ప్రయత్నం కానీ చేయలేదనిపించింది. ఇందువల్ల వార్ వన్ సైడ్ అయిపోయినట్టు ప్రతి విషయంలోనూ హీరోనే పై చేయి సాధిస్తూ ఉండడం వల్ల ఏ రకమైన కాన్ఫ్లిక్ట్ వచ్చినా కూడా ఫైనల్గా నెగ్గేది హీరోనే కదా, ఎలా నెగ్గేస్తాడో చూద్దాం అనిపిస్తుంది. కానీ వీడు అసలు నెగ్గుతాడా లేదా అన్న క్యూరియాసిటీ మాత్రం బిల్డ్ అవ్వదు. ఈ మూవీ డైరెక్టర్ నీరజా కోనా గారి ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడే అర్థమైంది ఈవిడ మాటలు బాగా రాయగలరని. దానికి తోడు ఆమె రాసుకున్న కథ కూడా కాన్వర్జేషన్స్ మీదనే ఎక్కువగా బిల్డ్ అయి ఉంది కాబట్టి రైటింగ్ పరంగా ఆమెకి ఇది చాలా తేలికైన పని అయ్యిందని నాకు అనిపించింది. అఫ్కోర్స్ ఆమె రాసుకున్నది ఫ్లాడ్ క్యారెక్టర్స్ అయినా కూడా ఆ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తారన్న దానిపై ఆమె బాగానే స్టడీ చేసినట్టుగా అనిపించింది. అండ్ ఈ మూవీలో నాకు బాగా నచ్చిన విషయం సిద్ధు అండ్ హర్ష యొక్క ఫ్రెండ్షిప్ని చూపించిన విధానం. జనరల్గా ఇలాంటి మూవీస్లలో ఒక కామెడియన్కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అతన్ని బఫూని చేయడం తప్పితే కథపరంగా ఆయన క్యారెక్టర్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వరు. బట్ ఈ మూవీకి వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్షిప్ని సాధ్యమైనంత వరకు రియలిస్టిక్గానే చూపించే ప్రయత్నం చేశారు. అండ్ హర్ష క్యారెక్టర్ని జస్ట్ ఫర్ బీయింగ్ ఏ సైడ్కి కన్నట్టుగా కాకుండా అతని క్యారెక్టర్కి కూడా ఎంతో కొంత ఇంపార్టెన్స్ని ఇచ్చారు, విచ్ ఈజ్ రేర్ అండ్ ఆల్సో ఏ గుడ్ థింగ్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సిద్ధూస్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీలో చాలా బాగుంది. అన్లైక్ జాక్, సిద్ధు టిల్లు హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు వచ్చి వరుణ్ అనే క్యారెక్టర్ని ఎఫెక్టివ్గా పోర్ట్రే చేయగలిగారు ఈ మూవీలో. రాశి ఖన్నా గారి పెర్ఫార్మెన్స్ మనకంత కొత్తగా ఏమనిపించకపోయినా ఆ క్యారెక్టర్కి అయితే ఆమె బాగానే ఫిట్ అయ్యారు. ఇక శ్రీనిధి గారి రోల్ మొదట్లో కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుంది, కానీ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆమె క్యారెక్టర్లో వచ్చే మార్పుల వల్ల ఆ భిన్నత్వం కాస్త సన్నగిలుతుంది. అండ్ ఒక పాయింట్ తర్వాత అయితే మేజర్ కాన్ఫ్లిక్ట్ అంతా సిద్ధు అండ్ రాశి మధ్యనే నడుస్తుంది తప్ప శ్రీనిధి రోల్కి కూడా పెద్దగా చేసేదేమీ ఉండదు ఈ మూవీలో. బట్ ఆ విషయం పక్కన పెడితే ఆమె పెర్ఫార్మెన్స్ కూడా నాకు నచ్చింది. ఇక తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ బీజిఎం మాత్రం కొంచెం అవుట్ ఆఫ్ సింక్లో ఉందనిపించింది. జ్ఞానశేఖర్ చేసిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకొని మరీ పై చేయి సాధించాలని చూసే ఒక తిక్క మనిషికి ఆ తిక్క ఎలా వచ్చిందో, ఆ తిక్క వల్ల తన అలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడో, తన చుట్టూ ఉన్న వాళ్ళకి చొక్కలు ఎలా చూపించాడో చూద్దామనే ఇంట్రెస్ట్ మీకుంటే ఈ మూవీని చూడడానికి ట్రై చేయండి. మేబీ ఈ మూవీ మీకు నచ్చొచ్చు, లేదంటే వాళ్ళ తిక్కను చూసి మీకు చిర్రెత్తిపోవచ్చు. సో ఒకవేళ మీరు ఈ మూవీని చూసుంటే ఈ మూవీ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ మనం కే ర్యాంప్ రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.